కేసీఆర్ కిట్ ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతులకు వడగళ్ల వల్ల తుఫాను వల్ల నష్టం జరిగింది 10,000 ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగుల డిఏలు అడిగితే పైసలు లేవంటావు, మా ఆశ అంగన్వాడీలు అడిగితే పైసలు లేవంటావు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు, నిరుద్యోగ భృతి అడిగితే డబ్బులు లేవంటావు. మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి? కెన్ యూ ఆన్సర్ దిస్? కాంట్రాక్టర్లకేమో గ్రీన్ ఛానల్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్ ఛార్జీలకు గ్రీన్ ఛానల్ ఉండదు. మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు 3,000 జీతం, వాళ్ళకు పైసలు ఇవ్వమంటే వాళ్ళు పాపం మొన్న వచ్చి సెక్రటరియట్ కాడ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిండ్రు. ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసినట్టు, ఈయన అదానీ అంబానీ చేసిండట. ఆడబిడ్డలు వచ్చి పాపం ఇందిరా పార్క్ దగ్గర నెలకు రావాల్సిన 3,000 జీతం ఇవ్వమని వేలాది మంది మధ్యాహ్న భోజన మహిళా కార్మికులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాల రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా నేను అదానీ అంబానీ చేసిన మహిళలు అంటాడు. నువ్వు 3,000 కోట్లేమో గ్రీన్ ఛానళ్ళ బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి, 3,000 రూపాయల పారితోషికం మధ్యాహ్నం అన్నం వండే ఆడబిడ్డలకి ఇవ్వడానికి డబ్బులు లేవా రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకేదో అదానీ అంబానీ ఆ ట్వీట్ నువ్వు రాసినావా, ఎవడన్నా రాసిండా? చదువుకోవా పెట్టేటప్పుడు? అరే ఏమనుకుంటారు ఈ ఆడబిడ్డలు చదివితే నన్ను తిట్టుకుంటారని సోయ ఉండాలన్నా వద్దా నీకు? ఆశాలు రోడెక్కిరి, అంగన్వాడీలు రోడెక్కిరి, మధ్యాహ్న భోజన కార్మికులు రోడెక్కిరి. నువ్వు ఆడబిడ్డల గురించి ట్వీట్ పెడితే ఏం కావాలి? అయితే రేవంత్ ఇంకొక మంచి స్కీమ్ తెచ్చిండు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్. కేసీఆర్ గారు ఉండగా ఎమ్మెల్యేలకు ఒక 5 కోట్ల రూపాయల స్కీమ్ ఉండే, ఏసీడీపీ నిధులు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్. అంటే మేము ఎక్కడికైనా పోతే బోర్ అడుగుతారు, మోటార్ అడుగుతారు, ఒక చిన్న రోడో డ్రైనో అడిగితే తక్షణమే ఎమ్మెల్యేలు ఇవ్వడానికి 5 కోట్ల రూపాయల స్కీము, ఏసీడీపీ స్కీమ్ తెచ్చారు. కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసు అంటే, ఓ రోజు జానారెడ్డి గారు లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాకు కూడా 5 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసు కేసీఆర్ గారు. ఈ రేవంత్ వచ్చిండు, 5 కోట్ల స్కీమ్ బంద్ అయిపోయింది. ఏసీడీపీ లేదు ఇప్పుడు. మా సునీతక్క ఊళ్ళకి పోతే ₹1 లేదు, చింతన్న ఊళ్ళకి పోతే ₹1 లేదు, జగదీష్ అన్న పోయినా, కమలాకరణ పోయినా, నేను పోయినా, ఏదైనా బుగ్గలేమంటే కూడా మా దగ్గర ₹1 లేని పరిస్థితి తెచ్చిండు. ఇది నేనే కాదు, ఆయన ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు, ఏదో ఆర్టికల్ రాసిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మేము సావులకు తిరుగుడు, పెళ్లిళ్ళకు తిరుగుడు తప్ప ఎమ్మెల్యేలం ₹1 లేదు, మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు, ఆర్టికల్ రాసినట్టున్నాడు, పేపర్లు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు, 5 కోట్ల స్కీమే. అది కూడా ఏం స్కీమ్ ఎవరన్నా చెప్తారా? కమిషన్ స్కీమ్. మా అక్క చెప్పింది. కమిషన్ స్కీమ్ తెచ్చిండు. ఏంటిది తెలుసా? ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు, 5 కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు, 5 కోట్లు క్లియర్. మీరు కమిషన్ కొట్టుకోరు, మేము పెద్ద మేము కొట్టుకుంటాం, చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు. పర్సెంటేజ్లు ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చిండు. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా 5 కోట్ల బిల్లులదే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో, పెద్దవి మేము, చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చిందబ్బా రాష్ట్రంలో. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం, విచారకరం. ఇది ఇక చెప్పుకుంటే సిగ్గిపోతుంది. నా సొంతోడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుక్కొని అటు పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా, పంపించి. ఇక చెప్తే ఇక మరీ అవమానం అయిపోతుంది. విద్యాశాఖ మంత్రిగా ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. అట్టర్ ఫ్లాప్. ఫుడ్ పాయిజన్లు లేని రోజే లేదు. యు టేక్ ఎనీ డే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ పాయిజన్. అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి నువ్వు కనీసం? ఇంకా పిల్లలకు, పసిపిల్లలకు, ముక్కు పచ్చలారని పిల్లలకు అన్నం పెట్టని ముఖ్యమంత్రి పదవి నీకెందుకు? ఇంకా నువ్వు దానికి సిగ్గు లేకుండా విద్యాశాఖ మంత్రివి. అన్నం పెట్ట చేత కాదా నీకు? నీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67,000 మంది పిల్లలు తగ్గినరు. ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలు రాలే, ఇక 2 నెలలు అయితే పరీక్షలు. ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది. రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఇప్పటికీ పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు. ఈయన విద్యాశాఖ మంత్రి. ది గ్రేట్ రేవంత్ రెడ్డి. నీ పాలనలో పాఠ్య పుస్తకాలు ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు.
కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రి, పురుగుల అన్నం.